అరే పలానా కౌన్సిల్ అని మేము ప్రిపేర్ అయ్యాం, మన అందరం పలానా చోట అలా కలవబోతున్నాం, వి గెట్ ద పర్మిషన్, రండి పలానా స్టేడియంలో పెడుతున్నాం అంటే లక్షల మంది వస్తారు క్రైస్తవులు, లక్షల మంది వస్తారు. అండ్ మీ నినాదాలు చెప్పండి, మీ మీ భావోద్రేకులు అక్కడ తెలియజేయండి, ప్రభుత్వాన్ని అదే స్టేజ్ మీద ప్రశ్నించండి. ఏ ప్రభుత్వం కళ్ళు మూసుకుంది చూడలేదా? చూస్తుంది. ఏ సోషల్ మీడియా మాత్రమే కవర్ చేస్తారా? పెద్ద పెద్ద మీ టీవీలు రారా? నేను చెప్తున్నానండి ఈ రోజున, నేను చెప్తున్నా, చిన్న 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 టీవీలు మాట్లాడడం కాదు, ఇంటర్నేషనల్ ఛానల్స్, నేషనల్ ఛానల్స్ కూడా వస్తాయి. ఎప్పుడు అలా దిగినప్పుడు అంతే, అప్పుడు అందరికి భయం కూడా వస్తుంది. ఏమని? జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళందరూ ఏకమయ్యారు, అంతే కదండి. వీళ్ళందరూ ఏకమయ్యారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవిలో ఒక మంద వెళ్తుందండి, ఒక మంద వెళ్తుంటే అందులో చివరిగా ఉన్నటువంటి ఒక ఆవుని సింహమో పులో టార్గెట్ చేసి దాన్ని పట్టుకొని దాని మెడ ఉంచి ఏదో ట్రై చేస్తుంది. ఈ వెనక్కి తిరిగి చూసి నాకెందుకులే, నా దాకా రాలేదు కదా అని వెళ్ళిపోతుంది అనుకోండి. రేపు పొద్దున ఇది వెనక్కుంటుంది. ఇప్పుడు ఈ రోజు తినిన దాన్ని రేపు పొద్దున దీన్ని కూడా తింటది కదా. అలా ప్రతి ఒక్కదాన్ని తింటది కదా. అదే ఇవన్నీ కనుక వెనకొచ్చి ఒక పోటు పడడానికి ట్రై చేస్తే దెబ్బకి ఇది పారిపోద్ది కదా, అంతే కదా. సేమ్ మనం ఏదైనా అడిగితే బలంగా అడగాలి, ఏదైనా చేస్తే బలంగా చేయాలి. ఏదైనా నేను చెప్తున్నానండి, ద చేంజ్ షుడ్ బి వెరీ రాడికల్. అందుకే బైబిల్ స్పష్టంగా ఉంది, ఏమని? సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మేలు, ఎంత మేలు మేలు. అది జరగట్లేదు మేలు జరగట్లేదు, కేవలం ఐక్యత లేకపోవడం వల్ల. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ. ఐక్యత దేంట్లో? ఓన్లీ పాడడంలో, లేదంటే మీటింగ్లు పెట్టడంలో, లేకపోతే అలా చేయడం, ఇలా కాదు. మీ కళను ప్రదర్శించడంలో ఐక్యత కాదు. అది ఓకే, ఫైన్, ప్రైజ్ లార్డ్, మీరు మంచి పాడారు, దేవుని సూచించారు, దట్స్ ఓకే. బట్ నేను అడుగుతున్నాను, ఈ పాస్టర్లందరినీ అడుగుతున్నాను, ఏదో అక్కడ ఆ స్పందన ఈ స్పందన కాదు. కమ్ టుగెదర్, రండి, ఒక స్టేజ్ మీద రండి, కూర్చోండి, గట్టిగా మాట్లాడండి. అందరూ వస్తారు, అందరు దైవజనుల యొక్క చర్చస్ వస్తాయి, ఎవరు విశ్వాసులు వస్తారు, కూర్చుంటారు, మీరు చెప్పండి, వింటారు. నిజంగా వాళ్ళందరూ ఓట్ బ్యాంక్ తయారవుతారు. మనం మనకు ఎవరు మేలు చేస్తారో, మన మాట ఎవరు వింటారో, మనకు ఎవరైతే మన రైట్స్ని మనం ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళకే మనం వేద్దాం అంటే బీజేపీ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా రావాల్సిందే. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, వేర్ ఇన్ డెమోక్రసీ. ఇది ప్రజాప్రభుత్వం అండి. సో తప్పకుండా రావాలి, వస్తారు కూడా. సో అట్లా మనకు ఐక్యత ఉండాలండి, అది లేదు ఈ రోజున. నేను ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో కూడా నేను ఒక మాట చెప్పండి. ప్రవీణ్ పగడాల విషయం కూడా ఇదే చెప్పాను నేను. ఆ రోజున కొంతమంది దైవజనులందరూ కూడా చేశారు కదా, కొంతమంది ధర్నాలు చేశారు, ఏదో చేశారు. నేను అన్నాను, ఈ ఐక్యత ఎంతకాలం నిలిచి ఉంటుంది? ఈ ఐక్యత ఇలాగే ఇంకా కొంచెం ముందుకు కొనసాగాలి. ఇలా ఏదో ఇక్కడ జరిగింది కాబట్టి అలా కాదు. నేను ఒక్క మాట చెప్పమంటారా? సేమ్ ఇది ఇన్సిడెంట్ ప్రవీణ్ పగడాల గారు కాకుండా ఇంకెవరైనా దైవజనుడికి జరుగుంటే అసలు ఇంత స్పందన ఉండేదా? మేబీ నాట్. ఎందుకంటే ఆయన పల్లెటూరులో చేసుకునే సేవకుడు అంట, వెళ్తే ఇది యాక్సిడెంట్ అయిందంట. ఈరోజు ప్రవీణ్ పగడాల కాబట్టే ఇంత స్పందన వచ్చింది కదా. అంటే నేనేమంటున్నానంటే, ప్రవీణ్ పగడాల కాకపోయినా అదే స్పందన ఉండాలి. ఒక క్రైస్తవుడైతే ఆ స్పందన ఉండాలి. ఓకే, ప్రవీణ్ పగడాల గారు కాకపోయినా అదే స్పందన ఉండాలి, ప్రవీణ్ పగడాల గారు అయినా అదే స్పందన ఉండాలి. ఏ క్రైస్తవుడి మీద సరే ఈ రోజున క్రైస్తవుడి మీద చేస్తే అమ్మో వాళ్ళు 100 మంది వస్తారా అనేటట్టు ఉండాలి. సారీ, నేను చెప్తున్నాను, దయచేసి తప్పు అనుకోవద్దు. అవునండి, ఈ రోజున ఎవరైనా చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళు 100 మంది వచ్చేస్తారా అన్నట్టు ఉండాలి. అంతేగాని అక్కడ జరిగిందంట ఏదో ఒక 2-3 వచ్చి ఏదో పరామర్శించి ₹2 ఇచ్చేసి ఇట్స్ నాట్ గోనా వర్క్అవుట్. అలా అవదండి. అట్లా గట్టిగా చేయాలండి. అది ఏం చేసినా గట్టిగా చేయాలి. ఒక దైవజనుడిగా, ఓకే, ఒక బిబ్లికల్ టీచర్గా, సమాజాన్ని అర్థం చేసుకునేవాడుగా నేను చెప్తున్నాను ఏంటంటే, ఐక్యత కలిగి ఉండాలి, మనం పోరాడాలి, గట్టిగా పోరాడాలి. గట్టిగా ఎలా వన్నెస్ ఉందో అలా వన్నెస్గా పోరాడాలి. కేవలం పాటలోనే కాకుండా ఈ విషయాల్లో కూడా మనం ముందుకు రావాలి. అండ్ మన దైవజనులు సహకరించాలి. నేను దైవజనులు రెండు రకాలు ఉన్నారు. మేము ప్రార్థిస్తే మీరు పోరాడని వాళ్ళు ఉన్నారు. సరే, మీరు ప్రార్థించండి,
మీరు పోరాడే వాళ్ళకి సపోర్ట్ చేయండి, ప్రార్థన సపోర్ట్ చేయండి. ఎస్. అలాగే మీరు ఏ సపోర్ట్ చేయగలిగితే చేయండి, వాళ్ళు పోరాడతారు కదండి. ఎస్. అసలు ముందు పోరాడేవాడే లేనప్పుడు ఇంకా ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? సో ఆ విషయాన్ని మనం గమనించాలి.